నిజామాబాద్ జిల్లాలో రానున్న వేసవిలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ సీఎం గారి మీటింగ్లో మన జిల్లాకు శ్రీ అశోక్ నోడల్ ఆఫీసర్గా నియమించబడినాడు. రేపు అశోక్ సిఈ గారు వచ్చి జిల్లా సమావేశాన్ని క్షేత్రస్థాయి వరకు రివ్యూ చేసి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయి, ఆ పని చేయడంలో మెటీరియల్ అవసరం ఎంత, దాన్ని అంతా రివ్యూ చేసి దాన్ని సమకూర్చేందుకు రివ్యూ మీటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రివ్యూ మీటింగ్లో సమీక్ష సమావేశంలో ముఖ్యంగా వేసవిలో కార్యాచరణ ప్రణాళిక, వేసవిలో ఏ విధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని ప్రత్యేకంగా సమీక్ష చేస్తారు. దీంట్లో టౌన్లలో విలేజ్ పోర్షన్లలో ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ ఉండి వాటికి అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని వేయాల్సి వస్తుంది, అదేవిధంగా ఆ ట్రాన్స్ఫార్మర్ల యొక్క సామర్థ్యాన్ని ఎన్ని పెంచాలి, దీంతోపాటు 11K ఫీడర్ల యొక్క ఓవర్లోడ్ ఎన్ని ఉన్నాయి, దానికి అవసరమైన ఓవర్లోడ్ను రిలీఫ్ చేసేందుకు ఏమేమి చర్యలు చేపట్టాలి, అదేవిధంగా సబ్స్టేషన్లలో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ల యొక్క ఓవర్లోడ్ పరిస్థితి కూడా రివ్యూ చేస్తారు. అదేవిధంగా 33 kV లైన్స్ ఏది ఓవర్లోడ్ ఉన్నది, దానికి ఓవర్లోడ్ నుంచి భారం దించాలంటే ఏ విధంగా ఏ పనులు చేయాలనేది రేపటి సమీక్ష సమావేశంలో అశోక్ సిఈ గారు క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా చాలా చోట్ల ఒకటే ఫీడర్ మీద, ఒకటే బ్రేకర్ మీద 2 లేక 3 ఫీడర్లు ఉండి ఆ గ్రామాలకు విద్యుత్ అంతరాయంలో తరచూ అంతరాయం కలుగుతున్న ఉద్దేశంతో అట్లాంటి చోట కూడా సపరేట్ ఒక్కొక్క ఫీడర్కు ఒక్కొక్క బ్రేకర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దాన్ని కూడా రివ్యూ చేస్తారు. అంటే గవర్నమెంట్కి స్పష్టమైన ఆదేశాలు ఏమంటే ఈ వేసవి అంటే ఫిబ్రవరి నెల నుంచి మార్చి 1 నుంచి మళ్ళీ జూన్ లాస్ట్ వరకు ఎలాంటి విద్యుత్ కోతలు ఉండకుండా, ఎలాంటి ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది చేసినా కానీ మార్చేటట్టు అంతా సిద్ధంగా ఉండేటట్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దానిలో భాగంగానే రేపు సిఈ గారు వస్తారు. కాబట్టి గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.